నీ కోపం ఉంటే నా మీద తీర్చుకోవయ్యా. పాపం ఆ పసికంది ఏం చేసిందని దాని ప్రాణాలు తీసుకుపోయావు. ఇందాక నువ్వు చేసిన చక్కెర పొంగలి తిని నీకు తనతో పాటే పని కల్పించాలని నిర్ణయించుకున్నాడు. నాకు పని దొరికిందే. ఇదిగో డబ్బులు. నాకు డబ్బులు ఇచ్చారే. జనకి చెప్తానే. తాతాయ్ నాకు పని దొరికింది. జానకి నాకు పని దొరికిందే. నాకు పని దొరికింది. పడిపోతుందిరా. అది అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఒరే ఆపరా, ఆపు. ఏమైందిరా? ఏమైందని అంత మెల్లిగా అంటావంటే? పూజారి గారు చెప్పినట్టే జరిగింది. నేను భక్తితో ఆ రాముల వరకు పెట్టిన నైవేద్యం ఇప్పుడు మన కడుపులు నింపబోతుందే. ఏంట్రా నువ్వనేది? నిజమే. గుడి కిందాక వంటల నాయుడు వచ్చాడు. నేను చేసిన పాయసం తిని నచ్చి నాకు అతని దగ్గర వంట చేసే పని ఇచ్చాడు. ఇదిగో డబ్బులు కూడా ఇచ్చాడు. నాయుడని ఏ పెళ్లికి వెళ్ళినా ఏ పేరంటానికి వెళ్ళినా అతనితో పాటు నేను వంట సాయానికి వెళ్తా, డబ్బు సంపాదిస్తా. ఇక నన్ను పని చేయకుండా ఎవరూ ఆపలేరు. నేను రోజు టౌన్కి వెళ్ళి నా పని నేను చేసుకొచ్చేస్తాను. ఇకపై మనం ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళే పనే లేదు. మన కట్టం మంది, మన సంపాదన మంది, మన బతుకులు మనయి. శ్రీరామచంద్ర, నువ్వున్నావని ఇంకొకసారి నిరూపించవయ్యా. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. నేను చెప్పానా నమ్ముకున్నోళ్ళకి ఆ రావుడు మంచేసి అత్తాడని? లేకపోతే ఎక్కడో ఉన్న మిమ్మల్ని నాలాంటి ఒంటరి దాంతో కలపడమేంటి? ఇలా మన మధ్య సుఖ దుఃఖాల్ని పంచుకునేంత ఆప్యాయతని కలిగించడమేంటి? అవును బామ్మ, ఆయన దయలేందే ఏమీ జరగదు. ఆయన చల్లని చూపు ఎప్పుడు మన మీద ఇలానే ఉండాలి. ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. ఒరే అంజీ, ఆయన చూపించిన మార్గంలో నువ్వు ముందుకి నడుస్తూ ఎప్పుడూ సుఖంగా ఉండాలని ఆ రామయ్యని కోరుకో. ఆయనేరా నీకన్నీను. నువ్వెంతైనా అంజివి కదా. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ ఇద్దరు కడుపున పుట్టాలనుంది. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా.
తులసి, దీన్ని ఎప్పుడూ ఆన్ చేయొద్దు. ఈ నవ్వుల్ని వింటే మనం జ్యోతిని ఎప్పటికీ మర్చిపోలేం. మనం బాధపడితే తను సంతోషించదు. జ్యోతి మనకు మధుర జ్ఞాపకంగానే మిగిలిపోవాలి. సుబ్బు, నిన్ను కలవటానికి ఎవరో వచ్చారు. ఎవరు సత్తి? ఎవరో అనాథాశ్రమం వాళ్ళంట. అలాగా, వాళ్ళని నేనే రమ్మన్నాను. దేనికి సుబ్బు? చెప్తాను, పద. నమస్కారం అండి. నమస్కారం అండి. రా తులసి, కూర్చోండి. కూర్చో. సార్ రమ్మన్నారంట? ఆ, ఏం లేదు, జ్యోతి జ్ఞాపకంగా అన్నదానం జరిపించాలనుకున్నాం. తను పెరిగిన అనాథాశ్రమంలోనే జరిపిస్తే జ్యోతి ఆత్మ శాంతిస్తుందనిపించింది. జ్యోతి చనిపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. మా అనాథ శరణాలయంలో అందరి పిల్లల కంటే తనే చాలా ఫాస్ట్గా ఉండేది. చావులో కూడా ఇంత ఫాస్ట్గా ఉంటుందని అనుకోలేదు. ఎప్పుడూ సుబ్బు సుబ్బు అని మీ గురించే చెప్తూ ఉండేది. తనకంత పెద్ద జబ్బున్నా ఒక్కరోజు కూడా ఎప్పుడూ బాధపడలేదు. అమ్మా నాన్న లేరని మాత్రం బాధపడేది. మీరు తనని దత్తత తీసుకున్న తర్వాత చాలా సంతోషపడింది. కానీ ఆ ఆనందాన్ని అనుభవించకుండానే జ్యోతి వెళ్ళిపోతుంది అనుకోలేదు. అనాథాశ్రమంలో పిల్లలైతే ఎప్పుడూ జ్యోతి గురించే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అందరితో అంతగా కలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు జ్యోతి ఏమైంది, ఎందుకు రావడం లేదని అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. చనిపోయిందని చెప్తే అర్థమయ్యే వయసు కూడా కాదు వాళ్ళది. ఏదో ఒకరోజు తను చనిపోతుందని తెలుసు, కానీ ఇంత తొందరగా మనందరినీ వదిలి వెళ్ళిపోతుందనుకోలేదు. జరిగింది ఎలాగూ జరిగిపోయింది. జ్యోతిని ఎలాగూ తిరిగి తీసుకురాలేం. తన ఆత్మ శాంతించాలంటే తన ఫ్రెండ్స్ అయినా ఆనందంగా ఉండేలా చూడాలి. రేపు అన్నదానానికి ఏర్పాటు చేయండి. అలాగే సార్. చూడండి, జ్యోతి లాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు. దానికోసం మనం ముందు నుండే జాగ్రత్త తీసుకోవాలి. మీ అనాథాశ్రమంలో పిల్లలందరికీ నెలకోసారి హెల్త్ చెకప్ చేయించండి. దానికయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. మీలాంటి మంచివాళ్లు ఉండబట్టే కొంతమంది అనాథలైనా ఆనందంగా ఉండగలుగుతున్నారు. మీరు చల్లగా ఉండాలి సార్. సుబ్బు గారిని చూస్తూ ఉంటే జ్యోతిని మర్చిపోయేలా కనిపించడం లేదు. ఎలా మర్చిపోతావంటే తను మా మనసులకి దగ్గరైంది. మర్చిపోవటం అంత తేలిక కాదు. హలో, చెప్పండమ్మా. నీ చేతులకి పని చెప్పాల్సిన టైం వచ్చింది మైఖేల్. అర్థమైందమ్మా. మూర్తి చెప్పాడు. వాళ్ళని వేసేయడమే కదా. ఎప్పుడు, ఎక్కడ? రేపు సుబ్బు వాళ్ళందరూ వైజాగ్ నుండి భీమిలి వెళ్లే రోడ్లో ఉన్న అనాథ శరణాలయానికి వెళుతున్నారు. వాళ్ళు అనాథ శరణాలయానికి చేరుకునే లోపే పైకి పోవాలి. ఎలా ప్లాన్ చేస్తావో, ఏం చేస్తావో నీ ఇష్టం. కానీ
అనాథ శరణాలయానికి బయలుదేరిన వాళ్ళు డైరెక్ట్గా ఆ దేవుడి దగ్గరికే చేరుకోవాలి. అలాగేనమ్మా. నాకు చెప్పారు కదా, ఇక మీరు దాని గురించి మర్చిపోండి. వాళ్ళు బయలుదేరే వెహికల్ నంబర్ చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండమ్మా. జాగ్రత్త, నా శత్రువులందరూ ఒకేసారి చిక్కబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఒక్కరు కూడా బ్రతికుండకూడదు. మీరు ప్రశాంతంగా ఉండండమ్మా. పని అయ్యాక నేనే మీకు ఫోన్ చేస్తాను. మైథిలి, అంతా రెడీయే కదా? సత్య ఎక్కడున్నాడు? సతీ, సామాన్లన్నీ కార్లో పెట్టేసావా? పెట్టేసాను సుబ్బు. అవును, ఓకే. నువ్వు క్యాబ్ బుక్ చేసావా? నేను క్యాబ్ బుక్ చేయటం ఏంట్రా? మరి బయట క్యాబ్ ఉందేంటి? మైథిలి, నేను బుక్ చేశాను సత్తి. అంటే మీరు అనాథాశ్రమానికి రావట్లేదా? వస్తున్నాను. మరి మాతో రావటం మీకేమైనా ఇబ్బందిగా ఉందా? అయ్యయ్యో, ఇబ్బంది అవుతుందని కాదండి నేను క్యాబుని పిలిపించింది. నిన్న మా వారితో ఫోన్లో మాట్లాడేటప్పుడు జ్యోతి విషయం చెప్పాను. ఆయన కూడా చాలా ఫీల్ అయ్యారు. మీరు పాప పేరుతో అన్నదానం చేస్తున్న విషయం కూడా చెప్పాను. దానికి ఆయన కూడా వస్తానన్నారు. ఇంకొక అరగంటలో ఫ్లైట్ వచ్చేస్తుంది. నేను ఎయిర్పోర్ట్కెళ్ళి ఆయన్ని పికప్ చేసుకోవాలి. అందరం కలిసి వెళితే అక్కడ లేట్ అయిపోతుంది కదా, అందుకే క్యాబ్ మాట్లాడాను. నేను ఆయనతో పాటు డైరెక్ట్గా అనాథాశ్రమానికి వచ్చేస్తాను. మీరు మాత్రం నా కోసం వెయిట్ చేయకండి. అక్కడి నుంచి మీరు సరాసరి అనాథాశ్రమానికి వచ్చేయండి. ఓకేనండి. మరి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాను. ఓకే. తులసి, మనం బయలుదేరదామా? టైం అవుతుంది. హలో డాక్టర్ గారు. ఎక్కడ సుబ్బు గారు? ఇప్పుడే అనాథాశ్రమానికి బయలుదేరుతున్నాం. నేను రావాలనుకుంటున్నాను, కానీ నాకు కార్ అవైలబుల్ లేదు. రూట్ కూడా తెలీదు. కాస్త నన్ను పికప్ చేసుకోగలరా? భలే వారే, దాన్నే ఉంది. మీరు రెడీగా ఉండండి, నేను వస్తున్నాను. బాయ్. అలాగే అండి, థ్యాంక్ యూ. తులసి, డాక్టర్ గారు కూడా వస్తారట. ఎలాగూ కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి కాబట్టి నేను సత్య వెళ్ళి ఆ ఐటమ్స్ తీసుకుని అలాగే డాక్టర్ గారిని కూడా పికప్ చేసుకుని వస్తాం. మీరు ముందు బయలుదేరండి. ఓకే సుబ్బు, బయలుదేరండి. సత్య, సుబ్బు, కార్ కీస్ తీసుకున్నావా? తీసుకున్నాను సుబ్బు. అన్నీ వచ్చినట్టే కదా? వచ్చినట్టే సుబ్బు. అయితే పద. అయ్యో, పాప ఫోటో తీసుకోవటం మర్చిపోయాను. టైం అవుతుంది సుబ్బు, వెళ్దాం పద. ఒక్కసారి జ్యోతి వాయిస్ వినాలనిపిస్తోందిరా.
ఆ నవ్వులేకపోయి మనకు వినపడవు అనుకుంటేనే చాలా బాధగా ఉంది సుబ్బు. దయచేసి దాన్ని ఆపే. వాళ్ళ గురించి నువ్వెందుకురా టెన్షన్ పడుతున్నావు? వాళ్ళేమైనా నీ సొంత తల్లిదండ్రులా? సొంత అమ్మా నాన్న కాకపోయినా వాళ్ళు నన్ను అంతకన్నా ఎక్కువగానే చూసుకుంటున్నారు. 2-3 రోజుల్లో ఎలాగూ పోయేదానివి. వాళ్ళు బ్రతికుంటే నీకేంటి, చస్తే నీకేంటి చెప్పు? వాళ్ళు బతుకుంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది సంతోషంగా ఉంటారు. కానీ జ్యోతి, నాలాంటి వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేస్తారు. అందుకే ఈ ఒక్కసారికి వాళ్ళని చంపేస్తాను. అసలు వాళ్ళని ఎందుకు మీరు చంపాలనుకుంటున్నారు? వాళ్ళు మీకేం అన్యాయం చేశారు? చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది బంగారం. అదంతా చెప్పినా నీకు అర్థం కాదు. కాబట్టి షార్ట్ కట్లో చెప్తాను విను. నేనిక్కడికొచ్చిందే వాళ్ళని చంపడం కోసం. మిస్ సుబ్బు నానున్నాడు కదా, అతను నా శత్రువు ఆనంద్కి స్నేహితుడు. ఆ ఆనంద్ వల్ల నేను చాలా కోల్పోయాను. వాడి మీద పగ తీర్చుకుందామనుకుంటే వాడెప్పుడూ చచ్చిపోయాడు. ఇక్కడ తులసి మైథిలీల ప్రాణాలు తీసేస్తే నా పగ తీరిపోతుంది. వీళ్లకు ఆశ్రయం ఇచ్చింది సుబ్బునే కాబట్టి శత్రుశేషాన్ని మిగిల్చకూడదు కదా. కాబట్టి చంపేస్తాను. వీళ్ళందర్నీ కలిపి చంపేస్తే నేను ప్రశాంతంగా ఉండొచ్చు. హే, ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వాళ్ళని చంపాలనుకుంటున్నాను? ప్లీజ్ ఆంటీ, వాళ్ళని చంపొద్దా ఆంటీ. జ్యోతి, వాళ్ల గురించి వదిలేసి ముందు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నీ ఆటేదో నువ్వు ఆడుకోకుండా నా దగ్గరకొచ్చి నా రహస్యాలన్నీ తెలుసుకున్నావు. ఇప్పుడు నిన్ను వదిలేస్తే నాకు సమస్య అవుతుంది కదమ్మా. నాకు సమస్య అవుతుంది అని అనిపించేది ఏదీ నా కళ్ళ ముందుండడం నాకిష్టం ఉండదు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి మీ అమ్మా నాన్నల కోసం వెయిట్ చెయ్యి, సరేనా? ప్లీజ్ ఆంటీ, నన్నేం చెయ్యొద్దా ఆంటీ. జ్యోతి మామూలుగా చనిపోయిందనుకున్నావు సుబ్బు, కానీ ఆ మీనాక్షి పొట్టన పెట్టుకుందా? అది మీ మీద పగపట్టడం ఏంటి సుబ్బు? నాకేం అర్థం కావట్లేదు. ఎవరో ఆనంద్ అంటుంది, మీ స్నేహితుడు అంటుంది. ఆనంద్ వర్మ నా స్నేహితుడేరా, కాని నేనెప్పుడూ తనని చూడలేదా. కాని ఈ మీనాక్షి ఎవరో, ఎందుకు నా మీద పగబట్టిందో తెలీదు. నా ఆనంద్ చాలా మంచివాడ్రా, కాని తన మీద మీనాక్షి ఎందుకు పగ పెంచుకుందో నాకేం అర్థం కావట్లేదు. అసలెవరు సుబ్బి మీనాక్షి? మీరిక్కడ ఉంటున్నట్టు అనకెట్లా తెలిసింది? ఎప్పటినుంచో నా గురించి వెతుకుతుందేమోరా. నాకు తెలిసి మైథిల్ని ఫాలో చేసింది కూడా మీనాక్షి మనుషులై ఉంటారు.